హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మనం ఎంత మాట్లాడుకున్న తక్కువ, కానీ ఆ దేవదేవుని పూజించటానికి వచ్చే భక్తుల నిష్కల్మషమైనటువంటి మనసు కానీ అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ వైబ్స్ కి చాలా 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 దోహదపడుతూ ఉంటాయి. ఆ దేవదేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ సర్వేంద్రియాల్ని కంట్రోల్లో పెట్టుకొని దేవుణ్ణి ఆరాధిస్తారు భక్తి పూర్వకంగా, పూర్తి మనసుతో, పూర్తి ఆలోచనతో. వేరే ఆలోచనే ఉండదు. కానీ గత కొన్ని నెలలుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏమైందో ఏమో తెలియదు. దేవస్థానానికి అయితే ఏమీ కాలేదు, కానీ అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తుల వల్ల స్వామివారికి అపవిత్రత వాటిల్లుతూ ఉంది. రీజన్ ఏంటంటే, బిఆర్ నాయుడు ఎప్పుడైతే టీటీడీ చైర్మన్ అయ్యాడో అప్పటి నుంచి అనర్థాలపైన అనర్థాలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. అన్ని మీకు లిస్ట్ చేసి చెప్పాలంటే చాలా ఎక్కువ ఉన్నాయి. బయటకు తెలిసినవి చాలా తక్కువ, అండ్ వాస్తవానికి అక్కడ జరుగుతున్నవి చాలా ఎక్కువ. ప్రతిసారి భక్తులపైనో లేకపోతే ఉద్యోగులపైనో వేటులు వేస్తూ, ఇష్టానుసారంగా ఉద్యోగాలు తీసేస్తూ, కల్తీ నెయ్యి అంటూ అసత్య ప్రచారాలు చేస్తూ, సరైనటువంటి మేనేజ్మెంట్ లెక్క తొక్కిసలాట్లు జనాలు చనిపోతూ ఉన్నారు. లడ్డు కౌంటర్లో మంటలు చెరలేగుతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడూ లేనటువంటి తప్పిదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు నిన్నటికి నిన్న మనం చూసుకున్నట్లయితే బోర్డ్ మెంబర్ నరేష్ అనే వ్యక్తి అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తిని అనుచితంగా మాట్లాడి, థర్డ్ క్లాస్ ఓడివిరా నువ్వు, ఏంద్రా ఎల్కొడక, ఇక్కడ నీకేం పనిరా, ఇటు పొమ్మన్నా పోరా, దొంగ కొడక అంటూ విచక్షణారహితమైనటువంటి బూతులు మాట్లాడి ఆ ఉద్యోగిని అవమానించడమే కాకుండా తను ఏదైతే నిబంధనలకి కట్టుబడి పనిచేస్తున్నాడో ఆ నిబంధనలను కూడా ఉల్లంఘించాలంటూ ప్రేరేపించిన వ్యక్తి నరేష్, బోర్డు మెంబర్. బయట పంపివ్వండి. నేను కూర్చొని ఇక్కడ ఫస్ట్ బయట పోయా, లోపల కాదు బయట పోయా, బయట పో. ఏమయ్యా మాట్లాడు, పో. ఏమని పేరు ఇలాగే తిడతాడు. అప్ప నేను ఫోటో తీసుకుంటాను ఇస్తాడండి అరవింద్, నేను ఫోటో తీసుకుంటాను. అటువంటి వ్యక్తి పైన తిరుమల తిరుపతిలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అంతా కలిసి తిరుగుబాటు చేయబోతూ ఉన్నారు. అందరూ కలిసి ఒక తాటిపైకి వచ్చి తిరుమల ఎంప్లాయీస్ జేఏసీని స్టార్ట్ చేశారు. వారంతా ఈ రోజు మధ్యాహ్నం వరకు టైం ఇచ్చారు. నరేష్ అనే వ్యక్తిని బోర్డు మెంబర్ గా తీసివేయాలి. అంతేకాదు, ఎవరికైతే ఇప్పుడు థర్డ్ గ్రేడ్ నా కొడక అని తిట్టాడో అతన్ని క్షమాపణ అడగాలి ఆ కుటుంబానికి మొత్తానికి. ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా ఒక ద్వారం పర్మిషన్ లేకుండా తీయలేదనేసి అక్కడ ఉన్నటువంటి బోర్డు మెంబర్స్ ఆగ్రహించి వారిని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేశారు. అటువంటి వాళ్ళని కూడా వెనక్కి పిలిపించాలి. బోర్డు మెంబర్ ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకి సేవ చేయాలా, బోర్డు మెంబర్స్ కి మేము సేవ చేయాలా? మాలో ఒక వ్యక్తికి ఈ రోజు థర్డ్ క్లాస్ నా కొడక అంటూ తిడడం జరిగింది. అంటే మేమందరం కూడా థర్డ్ క్లాస్ వాళ్ళమే. అంత చీప్ గా మనుషుల్ని చూస్తారా దేవదేవుని సన్నిధిలో? నీకేమన్నుంటే, నీకు డబ్బు మదం ఎక్కితే నీ ఇంటి దగ్గర చూయించుకో, నీకు ఒళ్ళు బలిస్తే మీ ఇంట్లో వాళ్ళని తిట్టుకో. అంతే తప్పించి బయటకు వచ్చి ఇక్కడ దేవదేవుని సన్నిధిలో ప్రజలకు సేవ చేస్తూ ఎటువంటి ఇబ్బంది రాకుండా అందరికి పక్కనుండి కాచి కాపాడుకుంటున్నటువంటి ఎంప్లాయీస్ ని విచక్షణ రహితంగా ఇష్టానుసారంగా తిడతాం అనేది, క్యారెక్టర్ డిస్క్రిమినేషన్ చేయడం అనేది చాలా చాలా తప్పు అంటూ వాళ్ళు చాలా సీరియస్ గా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా తిరుమల తిరుపతి ఎంప్లాయీస్ జేఏసీని స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు ఎవరి పని వాళ్ళు స్వచ్ఛంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవారు, ఎవరు వాళ్ళని కెలికేవారు కాదు. కానీ ఎప్పుడైతే బిఆర్ నాయుడు చైర్మన్ అయ్యాడో అప్పటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో కృష్ణమైనటువంటి ఇష్టానుసారంగా అందరిని తిడతాం, ఎవడిష్టం వచ్చినట్టు వాడిని అక్కడ ఎంప్లాయీస్ ని తీసేయటం అన్ని చేస్తున్నారు. అందరినీ పిలిపించాలి, ఎంప్లాయీస్ ని తీసేయడానికి వీలు లేదు, ఎవరినైతే తిట్టారో వాళ్ళందరికి సారీ చెప్పాలి అంటూ బేషరతుగా
వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు టైం ఇచ్చారు. ఒకవేళ అది జరగని పక్షంలో వాళ్ళ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తా అంటూ కూడా చెప్తున్నారు. ఏందయ్యా బిఆర్ నాయుడు ఇదంతా? ఏంది ఇది? అడ్మినిస్ట్రేషన్ అంటే ఏందో తెలియదు, పద్ధతి అంటే ఏందో తెలియదు, క్షమాగుణం అంటే ఏందో తెలియదు. కేవలం డబ్బు మదం ఒక టీవీ ఛానల్ ఉందనే గర్వంతో నీకు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా తీసుకెళ్లి చైర్మన్ పదవిలో కూర్చోబెడితే నువ్వేంది ఈ సోది పనులు ఇవన్నీ ఏంది బిఆర్ నాయుడు? నీ ఏజ్కి ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ కి ఏమైనా సంబంధం ఉందా? నీ బోర్డు మెంబర్స్ అంతా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే నువ్వేం చేస్తున్నావు? అన్ని పెద్ద బూతులు మాట్లాడితే ఇమ్మీడియట్ గా చర్య తీసుకోకుండా ఏం చేస్తావు? నీకు ఎందుకయ్యా పదవి? టీటీడీ చైర్మన్ గా ఎందుకు నీకు పదవి అంటూ వైఎస్ఆర్సీపీ కేడర్ మొత్తం తిడుతూ ఉన్నారు. అంతే కదా. ఏమన్నంటే ఆయన క్షమాపణ చెప్పడానికి ఇష్టపడడు, ఆయన ద్వారా జరిగిన తప్పుకైనా. ఏం లే, అదంతా టీవీ ఛానల్లో మెయింటెనెన్స్ లాగా దీన్ని కూడా మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాడు. అక్కడ జరిగినట్టుగా ఇక్కడ జరగదు. ఎందుకంటే ఇక్కడ అంతా ఎంప్లాయీస్ పాపం వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, కానీ అక్కడ పర్సనల్ పనులు కూడా చేసి పెట్టాలి ఆయనకి. అలా జరగట్లేదు ఇక్కడ. అంతే. ఓవరాల్ గా చూసుకున్నట్టే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంప్లాయీస్ ని హింసిస్తూ నిరంకుశంగా వాళ్ళపైన ఆంక్షలు పెడుతూ ఇష్టానుసారంగా ఉద్యోగాలు తీసేస్తూ ఇష్టానుసారంగా ట్రాన్స్ఫర్లు చేస్తూ వారిని ప్రతి నిత్యం వేధింపులకు గురి చేస్తున్నటువంటి బిఆర్ నాయుడు అనే టీం పైన ఎంప్లాయీస్ అంతా కలిసి తిరుగుబావుట ఎగరవేశారు. ఇది అడ్మినిస్ట్రేషన్ అంటే. ఇది చేతకాని వాళ్ళ చేతిలో అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పెడితే ఏం జరుగుతుందో అనేది అర్థమైంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.